బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు అమీనాపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో గురువారం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ బాలబాలికలు విద్యతో తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం వస్తే తమకు తెలియచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది పి వెంకటేశ్వరరావు, వసతి గృహ వార్డెన్ రాధాదేవి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ చేసుకునే ఇద్దరులో చేతి మీద ఇద్దరులో ఎవరైతే ఈ మన ముందు ఉన్న జడ్జి గారు అనమాట. ముఖ్యంగా మేము తీసుకున్నది బాలలే అనేది అమీనపేటలో ఉన్న ఏలూరు అమీనపేటలో ఉన్న ఎస్సీ హాస్టల్ కళాశాల హాస్టల్ నెంబర్ 1లో చైల్డ్ మ్యారేజ్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి గౌరవ నల్సా వారు, అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ వీక్ అంతా కూడా 24 నుంచి 30 తేదీ వరకు ప్రతి ఒక్క కాలేజీలోనూ, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ ఏరియా ఉన్న ఏరియాల్లో ఇట్లాగ మరి అవగాహన సదలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మరి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి, చట్టం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎర్లీ ప్రెగ్నెన్సీ వస్తే వాటి వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి, ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల పడే ఇబ్బందులు ఏంటి, అట్లాగే ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ జరిగితే వాటిని ఎవరికి కంప్లైంట్ చేయాలి, వాళ్ళ ప్రాంతాల్లో కానీ వాళ్ళ ఊళ్ళల్లో కానీ ఇటువంటి వాళ్ళ దృష్టికి వస్తే, పిల్లల దృష్టికి వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క మ్యారేజ్ని వైడ్గా కానీ అనల్గా కానీ చేయడానికి, ఆ యొక్క మ్యారేజ్ జరిగిన పిల్లలిద్దరికీ ఇష్టం లేకపోతే ఏ విధంగా ఎవరిని సంప్రదించాలి, కోర్టులో ఎప్పుడు పిటిషన్ వేసుకోవాలి అనే విషయాలు వాళ్ళు తెలియపరచడం జరిగింది.